అందరికీ నమస్కారం. క్రీస్తులు పద్మవిభూషణ్ శ్రీ చెరుకూరి రామోజీరావు గారి సంస్మరణ సభ అత్యంత వైభవంగా జరిగిందని అంటలో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం ఇద్దరు ముఖ్య వ్యక్తులు. ఒకరు వల్లమరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు, జనచైతన్య వేదిక అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు. రెండు రామచంద్రరాజు గారు. వీరిద్దరూతో కలిసి మా ఎమ్మెల్సీ ప్రీతమ నాయకులు కెఎస్ లక్ష్మణరావు గారు. సో అలాగే వారితో పాటు మీ అందరం కలిసి ఒక 1 వీక్ 10 డేస్గా ప్లాన్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడాను రంగం రాజేష్ గారి బృందంతో స్టార్ట్ అయింది. చాలా అద్భుతంగా వాళ్ళు మంచి పాటలు పాడారు. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే పాటలు పాడటంలో వారిది అందవేసిన చెయ్యి. గత ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారు సమాజానికి వాళ్ళు. అలాగే అతిథులకి ఆహ్వానం పలికిన శ్రీ కన్నా మాస్టర్ గారికి ధన్యవాదాలు. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, విజ్ఞాన్ విద్యా సంస్థలు మరియు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి యువ నాయకులు చాలా చక్కగా వారి యొక్క సందేశాన్ని ఇచ్చి తెలియజేశారు. చాలా సంతోషం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో తులసిరెడ్డి గారు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషని బ్రహ్మాండంగా ఆయన తెలియజెప్పారు. మా అందరికీ చాలా కృతజ్ఞతలు, వారికి అభినందనలు సభాపూర్వకంగా. అలాగే మరొక తెలుగు భాషా కోవిదుడైనటువంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, అవనగడ్డ శాసనసభ్యులు, జనసేన నాయకులు. ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రసంగం, అప్పుడు రామోజీరావు గారు చేసినటువంటి సేవలు, సామాజిక సేవలు, వరద తుఫాను వచ్చి 1977లో వచ్చిన తుఫాను అవనగడ్డ ప్రాంతాలు కొట్టుకుపోయినప్పుడు ఆయన అందించినటువంటి స్ఫూర్తి, సామాజిక సేవలు చాలా గొప్పగా చెప్పారు. వారికి ధన్యవాదాలు. శ్రీమతి గళ్ళా మాధవి గారు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు, చాలా అద్భుతంగా మాట్లాడారు. అలాగే వారితో పాటు శ్రీ పి కృష్ణయ్య గారు ఇప్పుడు మాట్లాడారు. రమేష్ గారు రామోజీరావు గారి యొక్క జీవిత పటాన్ని ఆవిష్కరించారు. నిజంగా వారికి మరోసారి గట్టిగా మీరు క్లాప్స్ కొడితే తప్పేం లేదు. రమేష్ గారు చాలా అంటే ఇన్స్పైరింగ్ వర్డ్స్ చాలా ఉన్నాయని చెప్పిన వాటిలో. చాలా నాలాంటి వాళ్ళకి, మా అందరికీ విద్యావంతులకి, మేధావులకి, చాలామందికి ఇది యువతకి స్ఫూర్తి లాంటిది నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ గివెన్ టు అస్. అలాగే పాతూరి నాగభూషణం గారు వారి యొక్క అనుభవాలు షేర్ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు మరొకసారి. శ్రీ వై వెంకటేశ్వరరావు గారు, అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, వారితో పాటు ముప్పాల సుబ్బారావు గారు చాలా చక్కగా చెప్పారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు కూడాను ఒక పత్రిక గురించి, ఈనాడు పత్రిక గురించి చాలా గొప్పగా వర్ణించారు. అలాగే రవితేజ గారు, హైకోర్టు అడ్వకేట్. అలాగే మా ప్రియతమ నాయకులు, ఇంకా ముఖ్యంగా మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు, వారు అనర్గళంగా చాలా విషయాలు చెప్పారు. ఈనాడు పత్రిక ఆయన రోల్ మోడల్లో నలుగురు ఉంటే నలుగురు హీరోలు, 4వ హీరో రామోజీరావు గురించి చెప్పారు. వారికి ధన్యవాదాలు సార్. మీ జీవితంలో ఆయన అంటే మీ అభివృద్ధిలో, అంటే ఈరోజు ఎమ్మెల్యే అవ్వడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా రామోజీరావు గారు పాత్ర ఉండటం మా అందరికీ సంతోషం, ఆనందం, చాలా సంతోషం సార్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం అవడానికి ప్రథమ కారణం ప్రేక్షకులు. అలాగే ప్రేక్షకులు ఈ యొక్క వేదికను గొప్పతనం ఏంటంటే జనరల్ ఆడియన్స్ రావటం చాలా విశేషం. రెండోది, ఇటువంటి మంచి కార్యక్రమం, ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి, లెజెండరీ, ఒక పద్మ విభూషణుడు, ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రజల మనిషి, ప్రజానాయకుడు, గొప్ప సంపాదకీయులు, ఒక బహుముఖ ప్రజ్ఞశాలి అయినటువంటి రామోజీరావు గారి గురించి మాట్లాడటానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, స్కూల్ డైరెక్టర్స్, ప్రేక్షకులు, రాజకీయ నాయకులు, వివిధ రాజకీయ నాయకులు, పార్టీలు చాలామంది వచ్చారు. అందరికీ అవకాశం ఇవ్వటం అధ్యక్ష స్థానంలో ఉన్న లక్ష్మణ్ రెడ్డి గారు చాలా కష్టమైంది ఈరోజు. ఆయన ఈజ్ జాబ్ బికమ్ వెరీ డిఫికల్ట్ టుడే, ఐ నో దాట్. కాబట్టి మనం అర్థం చేసుకొని వారిని సహృదయంగా మనందరం
సత్కరించవలసిన అవసరం ఉంది, అంటే మాటలతో. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యువత స్టూడెంట్స్ చాలామంది వచ్చారు, వారికి మంచి సందేశాన్ని అందరూ ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం గుంటూరులో సెకండ్ ప్రోగ్రాం అవుతుంది రాష్ట్రంలో. ఆఫ్టర్ గుడివాడ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రోగ్రాం అది. ఇది అలా కాకపోయినప్పుడు కూడాను ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్మించాలన్న సంతోషం, సంతృప్తి మా అందరికి ఇచ్చింది. దీనికి ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుకోవాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.